హాయ్ రా. ఏంటి ఈ మధ్యన ఐపీఎల్ తెగ ఓపెన్ అయిపోతున్నాయి. కొత్తగా ఇంకో 3 ఐపీఎల్స్ ఓపెన్ అయ్యాయి. అన్నిటి గ్రే మార్కెట్ ప్రీమియం చూసినా డీసెంట్ గానే ఉన్నాయి. అయినా గ్రే మార్కెట్ ప్రీమియం గురించి లాస్ట్ ఎండింగ్ లో మాట్లాడదాం. కానీ ఫస్ట్ అయితే ఈ 3 ఐపీఎల్ అనాలిసిస్ చేసిరా. అప్పుడు దేంట్లో ఎంత లిస్టింగ్ గేమ్స్ వస్తాయి, అసలు ఇన్వెస్ట్ చేయాలా వద్దా, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అన్ని ఐడియా వచ్చేస్తుంది. ఐపీఎల్ జాతర కంటిన్యూ అవుతుందిరా. నిన్న ఒకటి ఓపెన్ అయిందా, ఇవాళ 2 ఓపెన్ అయిపోతున్నాయి. సరే, వీటిలో ఒకటి పేస్ డిజిటెక్ లిమిటెడ్, హై గ్రోత్ టెక్ కంపెనీ ఇది. ఇంకొకటి ట్రూ ఆల్ట్ బయో ఎనర్జీ లిమిటెడ్, ఇండియాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎథనాల్ ప్లేయర్. వీళ్ళు ఇప్పుడు పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది కదా, ఆ థీమ్లో బెనిఫిట్ అయ్యే స్టాక్ ఇది. థర్డ్, జిన్ కుషాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యూనిక్ ఎక్స్పోర్ట్ కంపెనీ రా ఇది. దీని జీఎంపీనే 40%కి పైగా ఉన్నది. సో వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం, పూర్తిగా అనాలిసిస్ చేసుకుందాం. ఎండ్లో నా పర్సనల్ థాట్స్ ఏదైతే ఉన్నదో అది కూడా చెప్తాను. అయితే ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, డిస్క్లైమర్ చదివారు కదా మీరు, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్గా మేము ఇస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ డోంట్ రిమెంబర్ టు లైక్ ద వీడియో. మీకు ఏ వీడియో నచ్చినా లేక మా టాపిక్స్ ఏది నచ్చినా సరే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. అలాగే కింద కామెంట్స్లో తెలుపుతూ ఉండండి. అండ్ అలాగే మాకు మీరు సపోర్ట్ చేయడానికి, మీరు ఎలాగో ఐపీఓస్కి అప్లై చేయడానికి మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ ఉంటూ ఉండాలి కదా. సో ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మా ద్వారా ప్లీజ్ మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మా రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఫాస్ట్ మేము సపోర్ట్ చేస్తున్నాం. ఫాస్ట్ వాళ్ళు అడుగుతున్నారండి, ఏంటి మీ వీడియోస్ ఎవరు చూడట్లేదా, అకౌంట్స్ ఎవరు ఓపెన్ చేయట్లేదు మీ ద్వారా, అది ఇది అని చెప్పి. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా రిఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫాస్ట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది మల్టిపుల్ వీడియోస్ అనేది చేసుకుంటూ వస్తుంటాం మనం. రైట్, ఫస్ట్ పేస్ డిజిటెక్ లిమిటెడ్. ముందు బేసిక్ బిజినెస్ మోడల్లో చెప్పేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఈ పేస్ డిజిటెక్ అనేది ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ అండి. అంటే ఏవైనా ప్రోడక్ట్స్ అయినా కాంపోనెంట్స్ అయినా ఒక దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి కదా, వాటిని వేరే వేరే డీలర్స్కి లేదంటే డైరెక్ట్ షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి డిస్ట్రిబ్యూటర్ వీళ్ళు. అయితే ఈ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇంట్లో యూజ్ చేసే ప్రోడక్ట్స్ కాదు, పెద్ద పెద్ద కంపెనీస్కి ప్రాజెక్ట్స్కి కావాల్సిన హై అండ్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి కరెంట్ వస్తూ ఉంటుంది, ఇంటర్నెట్ వస్తుంటుంది. ఇవన్నీ ఎలా వస్తున్నాయండి? పవర్ స్టేషన్స్ నుంచి, సెల్ టవర్స్ నుంచి, ఫైబర్ కేబుల్స్ నుంచి, ఇలాంటి పెద్ద నెట్వర్క్ యూజ్ చేసే దగ్గర నుంచి కదా వస్తూ ఉంటాయి. ఆ నెట్వర్క్ బిల్డ్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఎక్విప్మెంట్ ఈ కంపెనీ అమ్ముతూ ఉంటుంది. వీళ్ళ బిజినెస్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయండి. ఒకటి టెలికాం, 94% ఆఫ్ ద రెవెన్యూస్ ఇక్కడి నుంచే వస్తుంటాయి. సో ఇదే వాళ్ళ మెయిన్ బిజినెస్. 5G టవర్స్కి, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్, అంటే ప్యాసివ్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ అంటారు అన్నమాట, వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సెకండ్, ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లైక్ సోలార్ అని, విండ్ అని, వీటికి కావాల్సిన పార్ట్స్ అండ్ సొల్యూషన్స్ కొంతవరకు సప్లై చేస్తుంటారు. 3, ఐసీటీ, అంటే డేటా సెంటర్స్ అని, స్మార్ట్ సిటీస్ అని, ఇలాంటి ప్రాజెక్ట్స్కి కావాల్సిన హై టెక్ ప్రోడక్ట్స్ని కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారు అనమాట. అండ్ వీళ్ళు ఇండియాలోనే కాకుండా మయన్మార్ అని, ఆఫ్రికా అని, ఇలాంటి వాటిలో కూడా పనిచేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి బెంగళూరులో 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే వీళ్ళ స్పెషాలిటీ ఏంటో ఇంకొంచెం డెప్త్ గా చెప్పురా, అప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మేబీ వీళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీలో సప్లై చేస్తూ ఉండొచ్చు. అండ్ వీళ్ళు కేవలం ఒక ప్రోడక్ట్ అమ్మే ట్రేడర్సే కాదు, ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ ప్రొవైడర్ కూడా. వీళ్ళ ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 6,342 crores సెప్టెంబర్ 2024 ఇది. అండ్ ఇది 100% పబ్లిక్ సెక్టర్ కాంట్రాక్ట్స్ నుంచే వస్తున్నాయి. సో మేబీ వీళ్ళు కోట్ చేస్తున్నప్పుడు చాలా తక్కువగా కోట్ చేసి అండ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటాను. అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ నుంచి స్ట్రాంగ్ రెవెన్యూ విజిబిలిటీ కూడా ఉన్నదన్నమాట. అదైతే అర్థమవుతుంది. ఇండియాలో ఈ 5G రెవల్యూషన్ ఏదైతే ఉన్నదో, డిజిటల్ ఇండియా రెవల్యూషన్ ఏదైతే ఉన్నదో, రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అన్నిటి వల్ల కంపెనీ బెనిఫిట్ అవబోతుందండి. సో కంపెనీ కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలోనే ఉన్నదన్నమాట. బిజినెస్ అయితే అర్థమైపోయింది. అయితే ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ చెప్పి. బేసిక్ డీటెయిల్స్లో మాట్లాడాలంటే ఇది చాలా పెద్ద ఇష్యూ టైపే, 819 crores. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇది 100% ఫ్రెష్ ఇష్యూ. ఈ వచ్చే డబ్బుల్లో 630 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి, అంటే కొత్త ఎక్విప్మెంట్ అని, ఫెసిలిటీస్ అని, వీటి కోసం యూజ్ చేస్తుంటారు. సో డబ్బులను అయితే బిజినెస్ పెంచడానికి యూజ్ చేస్తున్నారు. ప్రైస్ బ్యాండ్ 208 rupees to 219 per share. లాట్ సైజ్ 68 shares. సో మినిమం 14,892 rupees ఉండాలి. 26న ఓపెన్ అవుట్ ఉంది, 30th వరకు ఉంటుంది. అండ్ కోటా పరంగా చూసుకుంటే రిటైల్కి 35% కోటా ఇచ్చారు. మరి ఫైనాన్షియల్స్ పరిస్థితి ఏంటి? గ్రోత్ లోనే ఉన్నారా? ప్రాఫిట్స్ వస్తున్నాయా? నెంబర్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నారా. గ్రోత్ పరంగా చెప్పాలంటే రెవెన్యూలో ఎక్స్ప్లోజివ్ గ్రోత్ వచ్చిందనే చెప్పాలి. FY24లో 503 crores రెవెన్యూ ఉంటే FY25కి 2,438 crores జంప్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అంటే ఖర్చులన్నీ పోగా మిగిలిన లాభం చూసుకుంటే FY24కి 16 crores ఉంటే FY25కి 279 crores అయింది. సో ఫినామినల్ గ్రోత్ అనమాట. ప్రాఫిటబిలిటీలో చూసుకుంటే ఎబిటా మార్జిన్ 20.7%లో ఉంది. రిటర్నింగ్ రేషియోస్లో చూసుకుంటే ROCE 37.9%, సూపర్ గ్రోత్ ఇది. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 22.9% ఉన్నది. ఇది కూడా చాలా హెల్దీగానే ఉన్నది అనమాట. అండ్ డెట్స్లో మాట్లాడుకుంటే ఈ ఐపీఓ తర్వాత డెట్ టు ఈక్విటీ 0.13 times తగ్గిపోతుంది అనమాట. అంటే కంపెనీ ఆల్మోస్ట్ లైక్ డెట్ ఫ్రీ అయిపోతుందని అర్థం. ఇది ఒక మంచి విషయం. బానే ఉంది. కాకపోతే ఒకసారి వీళ్ళకి కాంపిటీటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కంపేర్ చేసి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పరా.
వాల్యుయేషన్ పరంగా మాట్లాడుకుంటే ఈ ఐపీఓ తర్వాత కంపెనీ తాలూకా పిఈ 16 to 17 టైమ్స్ అవుతుంది అనమాట. పిఆర్ కంపెనీలా చూడాలి అంటే హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు 60 టైమ్స్ ట్రేడ్ అవుతున్నారు. బొండాడా ఇంజనీరింగ్ వాళ్ళు 37 టైమ్స్ ట్రేడ్ అవుతున్నారు. సో వాళ్ళతో పోల్చుకుంటే ఈ డిజిటెక్ చాలా అట్రాక్టివ్ అండ్ రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నదన్నమాట. ఎస్పెషల్లీ వీళ్ళ తాలూకా హై గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీ చూసుకుంటే రీజనబుల్ ప్రైస్ లాగే కనబడుతున్నారు. అయితే ముందు ఇంకా కొన్ని ఉన్నాయి, అది చూస్తూ ఉండండి మీరు. బాగుంది. అయితే ఒకసారి స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి కూడా చెప్పే. ఓకే, స్ట్రెంగ్స్ అండ్ ఆపర్చునిటీస్ లా చెప్పాలంటే హై గ్రోత్ సెక్టర్ లో ఉన్నారు. 5G అని, డేటా సెంటర్ అని, రెన్యూబుల్ అని, ఇవన్నీ ఇండియాలో ఫ్యూచరిస్టిక్ సెక్టర్స్ టైపే. 2 ఎక్సెప్షనల్ ఫైనాన్షియల్స్, హై గ్రోత్ అని, హై మార్జిన్స్ అని, హై రిటర్న్ రేషియోస్ అని, లో డెట్ అని, పర్ఫెక్ట్ కాంబినేషన్. 3 హ్యూజ్ ఆర్డర్ బుక్. ఈ సైజ్ కి, ఈ కంపెనీ సైజ్ కి 6,342 crores ఆర్డర్ బుక్ అంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు రెవెన్యూ గురించి టెన్షనే లేదు. నెక్స్ట్ వీక్నెస్ అండ్ థ్రెట్స్ లో మాట్లాడుకుంటే హై కాంపిటీషన్. టెక్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ లో హెచ్ఎఫ్సిఎల్ అని, బొండాడా ఇంజనీరింగ్ అని ఇలాంటి కంపెనీస్ నుంచి కాంపిటీషన్ ఎక్కువే ఉన్నది. సో రేపు పొద్దున్న ఎప్పుడైనా మార్జిన్స్ మీద ప్రెషర్ పడొచ్చు అనమాట. 2 టెక్నాలజీ అబ్సలెన్స్. టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా మారిపోతూ ఉంటుంది కదా. సో కొత్త టెక్నాలజీకి వీళ్ళు అడాప్ట్ అవ్వకపోతే అది రిస్క్ ఉంటుంది, అది రిస్క్ లాగే అవుతుంది అనమాట. లాస్ట్ వీడియోలో రెడ్ ఫ్లాగ్స్ గానీ నెగిటివ్ సెంటిమెంట్స్ గానీ ఉంటే అది ప్రతి ఐపీఓ వీడియోలో కవర్ చేద్దామని చెప్పావు కదా, మరి అది చెప్పు మరి. పెద్దగా రెడ్ ఫ్లాగ్స్ ఏమీ లేదు, బట్ ఈ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ఎల్స్ నెట్వర్కింగ్ క్యాపిటల్ అంటుంటారు కొంతమంది, అది కొంచెం పెరుగుతూ ఉన్నది అనమాట. దాని రీజన్ ఏంటంటే ట్రేడ్ రిసీవబుల్స్ పెరుగుతూ ఉన్నాయి. అంటే వీళ్ళకి రావాల్సిన డబ్బులు కొంచెం లేట్గా వస్తున్నాయి అనమాట. అదేందా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కాబట్టి, అండ్ అందులోనూ బిఎస్ఎన్ఎల్ లాంటి కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్స్ డిలే అవుతూ ఉంటున్నాయి అంటున్నారు అనమాట. అదొక పెద్ద కన్సర్నే. సో ఫ్యూచర్లో ఆ ట్రేడ్ రిసీవబుల్స్ కూడా చూస్తూ ఉండాలి మీరు. సో ఫైనల్ గా ఏమంటావైతే? నా వ్యూ అయితే, అంటే నా పర్సనల్ వ్యూ అయితే పాజిటివే ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, తెలుసు కదా. సరే, నా పర్సనల్ వ్యూ అయితే పాజిటివే. అంటే జిఎంపీ ప్రకారం మరీ పెద్ద లిస్టింగ్ గెయిన్స్ ఏమి కనిపించట్లేదు. బట్ లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడుకోవాలంటే ఒక టెక్ సెక్టర్ ఎక్స్పోజర్ కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా అనాలిసిస్ కోసం కన్సిడర్ చేయాల్సిందే. ఇది లిస్టింగ్ గెయిన్స్ తక్కువే వచ్చినా మీడియం టు లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే కొంచెం పొటెన్షియల్ కనబడుతుంది, ఈ బిజినెస్ లో పొటెన్షియల్ కనబడుతుంది. నెక్స్ట్ ఐపీఓ ట్రూ ఆల్ట్ బయో ఎనర్జీ లిమిటెడ్. సో దీని గురించి చెప్పరా. ఈ ట్రూ ఆల్ట్ బయో ఎనర్జీ లిమిటెడ్ తాలూకా బిజినెస్ మోడల్ గురించి చెప్తే, ఇండియాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బయోఫ్యూయల్స్ ప్రొడ్యూసర్. వీళ్ళు మెయిన్ గా ఇథనాల్ అనేది తయారు చేస్తూ ఉంటారు. మనం బైక్ లో పెట్రోల్ పోస్తాం కదా, అది ఇప్పుడు 100% పెట్రోల్ కాదండి, తెలుసు కదా మీకు. అందులో ఎంతో కొంత ఇథనాల్ అనేది కలుస్తూ ఉన్నది. ఆ ఇథనాల్ ని ఈ కంపెనీ తయారు చేస్తూ ఉంటారు అనమాట. పొల్యూషన్ తగ్గడానికి, లేక పెట్రోల్ మీద డిపెండెన్సీ తగ్గించడానికి గవర్నమెంట్ ఈ ఎథనాల్ మిక్సింగ్ మ్యాండేటరీ చేసేసింది. అదేందా ఇప్పుడు అంటే ఫ్యూచర్లో 20% ఇథనాల్కి ప్లాన్ చేసింది. అండ్ గాడ్ నోస్ రేపు పొద్దున్న 30% పెట్ట చెప్పలేము అనమాట. లైక్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే లీటర్ పెట్రోల్ కొట్టిస్తే అందులో 200 ml ఎథనాలే ఉంటుందన్నమాట ఇన్ ఫ్యూచర్. సో ఎథనాల్కి ఎంత డిమాండ్ ఉంటుందో మీరే గెస్ చేసుకోండి. ఎంత పెట్రోల్ రోజు కొడుతూ ఉంటారు జనాలు, అందులో ఎంత ఎథనాల్ ఉంటుంది, ఎంత ఎథనాల్ ప్రొడ్యూస్ చేయాలి, దాని తాలూకు డిమాండ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మీరే గెస్ చేస్తూ ఉండండి. అలాంటి ఇథనాల్ వీళ్ళు తయారు చేస్తుంటారు అనమాట. వీళ్ళు చెరుకు నుంచి, సిరప్ లాంటి వాటి నుంచి ఇథనాల్ని తయారు చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఆల్రెడీ 1800 కిలోలీటర్స్ పర్ డే కెపాసిటీ ఉన్నది. అండ్ ఇదే కాకుండా వీళ్ళ సబ్సిడరీ లీఫ్ ఇన్ టీ అని చెప్పి సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ని, అంటే గోబర్ గ్యాస్ లాంటి దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంటారు. అండ్ ఇన్ ఫ్యూచర్లో కూడా గేల్తో కలిసి, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉన్నది కదా, వాళ్ళతో కలిసి ఒక 9 కొత్త సిబిజీ ప్లాంట్స్ పెట్టడానికి కూడా టర్మ్ షీట్ సైన్ చేశారనమాట. సో వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ థీమ్ లో వెళ్తూ ఉన్నట్టే. ఇది ఎలాగో ప్రతిరోజు న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యన తెగ న్యూస్ లో చూపిస్తున్నారు దీని గురించి. మన ఫ్రెండ్స్ కూడా చూసే ఉంటారు న్యూస్ లో. అయితే బేసిక్ డీటెయిల్స్ అన్ని చెప్పారా? ఇష్యూ సైజ్ లో చెప్పాలంటే 839 crores రేస్ చేస్తున్నారు. అందులో 750 crores ఫ్రెష్ ఇష్యూ అనమాట. ఆ వచ్చే డబ్బులు ఏంటంటే మల్టీ ఫీడ్ స్టాక్ కెపాసిటీని పెంచుతున్నారు. అంటే చెరుకు నుంచే కాకుండా గ్రెయిన్స్ నుంచి కూడా ఎథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి అనమాట. అండ్ 425 crores ఏదైతే ఉన్నదో ఇది వర్కింగ్ క్యాపిటల్ కోసం యూజ్ చేస్తున్నారంట. ఓకే కదా. నెక్స్ట్ ప్రైస్ బ్యాండ్ లో చెప్పాలంటే 472 to 496 per share. లాట్ సైజ్ 30 shares. సో మినిమం 14,880 rupees ఉండాలి. 25th ఓపెన్ అయ్యి 29th క్లోజ్ అవుతుంది. అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? ప్రాఫిట్స్ బాగానే వస్తాయా లేదా కామోడిటీస్ లో తక్కువ వస్తాయా? జాగ్రత్తగా విను, ఇక్కడే ఫైనాన్షియల్స్ కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయి. రెవెన్యూ పరంగా మాట్లాడాలంటే FY25 లో స్టాండ్ అలోన్ రెవెన్యూ 1907 crores. గవర్నమెంట్ తాలూకా పాలసీ సపోర్ట్ వల్ల స్టడీగానే వెళ్తుంది. అండ్ ప్రాఫిటబిలిటీలో మాట్లాడాలంటే ప్యాట్ మార్జిన్ 7.7% ఉన్నది. ఇది కొంచెం పెరుగుతున్నది, తగ్గుతున్నది, ఇలా అవుతున్నది. రిటర్నింగ్ రేషియోస్ లో మాట్లాడాలి అంటే రిటర్న్ ఆన్ నెట్ వర్త్ 19% ఉన్నది, కొంచెం డీసెంట్ నెంబరే. డెట్ ఇక్కడ మెయిన్ కన్సర్న్. ఎందుకు నేను జాగ్రత్తగా వినాలి అన్నానంటే డెట్ 2.02 times ఉన్నదనమాట. వీళ్ళు ఈ ఐపీఓ ద్వారా డబ్బులు రేస్ చేస్తూ అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఇంకా కెపాసిటీ పెంచుకుందాం, లేదంటే ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేద్దామనే వెళ్తున్నారు. కానీ డెట్స్ తగ్గించే ప్లాన్లో లేరు వీళ్ళు. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 2.2 times డెట్ టు ఈక్విటీ రేషియో ఉన్నదన్నమాట. ఇది చాలా రిస్కీ. అంటే మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే ఒకటి, ఈ కంపెనీ కమోడిటీ సెక్టర్ టైపే, ఓకే కదా. అండ్ 2, కాంపిటీషన్ ఇంత హ్యూజ్గా ఉన్నది, గవర్నమెంట్ తాలూకా పాలసీ సపోర్ట్ మీద డిపెండ్ అయిన కంపెనీ ఇది. సో బిజినెస్ బాగా నడిచినప్పుడు పర్వాలేదు, కానీ కొంచెం బిజినెస్ తగ్గితే వీళ్ళు అప్పులు తీర్చడం కష్టం అవుతుంది కదా.
సో ఇలాంటి కంపెనీస్కి అంత అప్పులు ఉండడం మంచిది కాదు, నా పర్సనల్ ఒపీనియన్. వీళ్ళ స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అలాగే ఈ సెక్టర్ లో వీళ్ళ పొజిషన్ ఏంటి, ర్యాంకింగ్ ఏంటి కూడా చెప్పే. స్ట్రెంత్స్ లో చెప్పాలంటే ఒకటి గ్యారంటీడ్ డిమాండ్, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఓకే, అండ్ పాలసీలో కొంచెం అటు ఇటు చేంజెస్ ఉండొచ్చు. బట్ గవర్నమెంట్ తాలూకా E2 బ్లెండింగ్ టార్గెట్ వీళ్ళకి పెద్ద వరం అనమాట. గ్యారంటీగా డిమాండ్ అనేది ఉంటూ ఉంటుంది 95% అనుకోండి. 2 మార్కెట్ లీడర్, వీళ్ళు ఇథనాల్ ప్రొడ్యూసింగ్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల ఏంటంటే బార్గెనింగ్ పవర్ ఉంటూ ఉంటుంది, అండ్ ఆ స్కేల్ వల్ల కొంచెం మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే కదా. వీక్నెస్ ఆర్ థ్రెట్స్ చెప్పాలంటే హై డెట్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చాలా ఎక్కువ డెట్స్ ఉన్నాయి వీళ్ళకి. 2 కమోడిటీ రిస్క్, ఇథనాల్ ప్రైస్ అండ్ రా మెటీరియల్ లైక్ షుగర్ కేన్ అని, మేజ్ అని, ఈ ప్రైసెస్ అనేవి గవర్నమెంట్ ఆర్ మార్కెట్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ ప్రైసెస్ మారుతున్న కొద్దీ వీళ్ళ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. 3 హై వర్కింగ్ క్యాపిటల్, ఇలాంటి బిజినెస్కి ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ చాలా అవసరం. ముందే చెరుకు కొనేసుకొని వీళ్ళ దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవాలి, లేదంటే మొలాసిస్ తయారు చేసుకొని వీళ్ళ దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇథనాల్ కావాలి అని గవర్నమెంట్ అంటారు, ఆ టైంకి ఇథనాల్ ప్రొడ్యూస్ చేసి ఇస్తూ ఉండాలి. సో ఇన్వెంటరీ ఎక్కువ ఉంటూ ఉంటుంది, ప్రొడక్షన్ సైకిల్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది, అందుకనే వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ కావాల్సి వస్తుంటుంది వీళ్ళకి. ఓకే, సో కాంపిటీటర్స్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ ర్యాంకింగ్ ఏంటి, అలాగే వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? కాంపిటేటర్స్ లో చెప్పాలంటే ఈ పాటికి అందరికీ తెలిసిన లిస్టెడ్ ప్లేస్ లో ప్లేయర్స్ లైక్ బలరాంపూర్ చీనీ అని, త్రివేణి ఇంజనీరింగ్ అని, ఇలాంటి షుగర్ కంపెనీస్ ఉన్నాయి అనమాట. వాల్యుయేషన్ పరంగా చెప్పాలి అంటే వీళ్ళు ఒక 27 to 29 టైమ్స్ రేంజ్లో వస్తున్నారు. బలరాంపూర్ చీనీ వాళ్ళు 24 టైమ్స్లో ట్రేడ్ అవుతున్నారు. త్రివేణి వాళ్ళు 33 టైమ్స్లో ట్రేడ్ అవుతున్నారు. సో పిఎస్తో పోలిస్తే కొంచెం ఫేర్గా ఉన్నదని చెప్పాలి. ఒక పక్క కాస్ట్లీ అని కాదు, ఒక పక్క చీప్ అని కాదు, ఫేర్లీ వాల్యూడ్ అని చెప్పాలి. సో మన వ్యూవర్స్ అందరూ అనాలిసిస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా నీ ఫైనల్ థాట్స్ ఏంటో చెప్పే. నా వ్యూలా చెప్పాలి అంటే న్యూట్రల్ టు కాషియస్ అనమాట. అండ్ ఇంకొకటి షార్ట్ టర్మ్ పరంగా మాత్రం ఎవరు దీనికా చూడకండి. ఎవరైతే ఈ ఇథనాల్ స్టోరీని నమ్ముతారో, హై రిస్క్ తీసుకోగలరో వాళ్ళు ఈ కంపెనీని స్టడీ చేయొచ్చు. హై డెట్ అనే రిస్క్ని మాత్రం మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలన్నమాట. లో రిస్క్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, లేక బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం బెస్ట్ అండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు లిస్టింగ్ గేమ్స్ గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉన్న జిమ్ కుషాల్ ఇండస్ట్రీస్ గురించి చెప్పుకుందామా? అయితే జస్ట్ సెకండ్, దాని గురించి చెప్పే ముందు ఫ్రెండ్స్, ఈ 2 IPO అనాలిసిస్ మీకు నచ్చాయా లేదా? సో 3 అనాలిసిస్ వినే ముందు ఒకసారి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. చేస్తారా? ఓకే, స్టార్ట్ చేయరా? హై జిఎంపీ లిస్టింగ్ గేమ్స్ కూడా ఎక్కువ వచ్చే ప్రాబిలిటీ ఉన్న IPO ఇది. సో మోస్ట్ ప్రాబబ్లీ అందరూ దీనికే ఎక్కువ మీకు చూపిస్తుంటారు. సో కొంచెం జాగ్రత్తగా వినండి, ఏంటనేది తెలుసుకోండి. ఈ జిమ్ కుషాల్ ఇండస్ట్రీస్ తాలూకా బిజినెస్ మోడల్, బేసిక్ బిజినెస్ మోడల్ చెప్పాలి అంటే చాలా యూనిక్ బిజినెస్ అండి, ఇంట్రెస్టింగ్ బిజినెస్. వీళ్ళు రీఫర్బిష్డ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మనం ఒక కంపెనీ IPO గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు ల్యాప్టాప్స్ అని, ఫోన్స్ అని ఇలాంటి వాటిని బాగు చేసి రీఫర్బిష్డ్ అంటారు అన్నమాట, అలాంటి వాటిని అమ్ముతూ ఉంటారని చెప్పి వీళ్ళు కూడా అదే పని చేస్తుంటారు. కాకపోతే పెద్ద పెద్ద క్రేన్స్ని, JCB అంటూ ఉంటాం కదా మనం, అలాంటి వాటిని అనమాట. పాత వాటిని తీసుకొని వాటిని రాయ్పూర్లో ఉన్న వీళ్ళు ఫెసిలిటీలో ఫుల్గా సర్వీస్ చేసి, పెయింట్ చేసి, మళ్ళీ కొత్త దానిలా తయారు చేసి ఆ రీఫర్బిష్డ్ ఎక్విప్మెంట్ని వేరే దేశాలకి, UAE అని, USA అని, మెక్సికో అని, ఇలాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. అండ్ వీళ్ళు అసెట్ లైట్ మోడల్ ఫాలో అవుతూ ఉంటారు. అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ వీళ్ళు ఓన్ చేయరు, మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్సోర్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఊబర్ లాంటి మోడల్ అనమాట. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటూ ఉంటుంది వీళ్ళకి. వర్కింగ్ క్యాపిటల్ కొంచెం ఇంపార్టెంట్, అది అవసరం వీళ్ళకి. బట్ ఎక్కువ హ్యూజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఎక్కడ అవసరం లేదు వీళ్ళకి. ఒకసారి వీళ్ళ స్పెషాలిటీ ఏంటో చెప్పరా, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే సర్క్యులర్ ఎకానమీ మోడల్. అంటే పాత దానికి మళ్ళీ లైఫ్ ఇవ్వడం అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఒక కొత్త ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నదో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఎవరైనా JCBని కొనుక్కుందాం అనుకుంటున్నారు. JCB అంటే తెలుసుగా మీకు, ప్రొక్రాటర్ టైప్. అలాంటి దాన్ని కొనుక్కుందాం అనుకుంటున్నారు. నార్మల్గా మార్కెట్లో ఉన్న రేట్ కన్నా వీళ్ళ దగ్గర తక్కువ రేట్కే దొరకచ్చు అనమాట. అదే కదా. సో వీళ్ళకి డిమాండ్ ఉంటూ ఉండొచ్చు, విన్ విన్ సిచ్యువేషన్. అండ్ వీళ్ళు పాత దాన్ని తయారు చేసి, పెయింట్లు వేసి, అది ఇది చేసి అమ్మడమే కాకుండా రీసెంట్గా వీళ్ళు హెక్సెల్ అని చెప్పి ఒక సొంత బ్రాండ్ని కూడా లాంచ్ చేశారు. అండ్ ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ మెషిన్స్ కూడా లాంచ్ చేసే ప్లాన్లో ఉన్నారంట వీళ్ళు. ఇప్పుడు అర్థమైందిరా. అయితే బేసిక్ డీటెయిల్స్ చెప్పైతే. బేసిక్ డీటెయిల్స్లో మాట్లాడుకుంటే చాలా చిన్న ఇష్యూ, 116 crores మాత్రమే. అందుకనే మేబీ GMP అంతలా ఉండొచ్చేమో. అండ్ అందులో కూడా ఆ 116 crores కూడా 105 crores అలా ఫ్రెష్ ఇష్యూనే. మెయిన్గా ఏంటంటే 73 crores అలా వర్కింగ్ క్యాపిటల్ కోసం యూజ్ చేస్తున్నారు, మిగతాది నార్మల్ పర్పస్ కోసం. అలాగా ప్రైస్ బ్యాండ్ 115 to 121, లాట్ సైజ్ 120 shares. అండ్ September 25th నుంచి 29th వరకు ఓపెన్లో ఉంటుంది. మరి ఫైనాన్షియల్స్ పరిస్థితి ఏంటి? ఫైనాన్షియల్స్లో మాట్లాడితే రెవెన్యూ FY23లో 233 crores ఉంటే FY25కి 380 crores పెరిగింది. సో మంచి గ్రోతే చూపిస్తున్నారు. ప్యాట్ కూడా 10 నుంచి 19 crores అలా పెరిగింది. సో అక్కడ కూడా గ్రోత్ బాగానే ఉన్నది. వీళ్ళ EBITDA మార్జిన్ 7.5%, కొంచెం ఫ్లెక్స్ అంటే అటు ఇటు వాల్టైల్గా ఉంటూ ఉన్నది. ప్యాట్ మార్జిన్ 5% దగ్గరగా ఉన్నది. ఇది కూడా కొంచెం వాల్టైల్గా ఉంటూ ఉన్నది. ఇంకా EPS పరంగా చూసుకుంటే అది కొంచెం కన్సర్న్ గానే ఉన్నది, అంటే ఫ్లాట్ గానే వెళ్తూ ఉన్నది. FY24కి ఎంత ఉన్నదో FY25 కూడా అంతే ఉన్నది. మేబీ అంటే కంపెనీలో షేర్స్ పెరగడం వల్ల లాభం పెరిగినా సరే ఒక్కొక్క షేర్ తాలూకా వాల్యూ సేమ్ అలాగే ఉన్నదనమాట.
డెట్ టు ఈక్విటీ రేషియో కంట్రోల్ గానే ఉన్నది 0.58 times. కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ పర్టికులర్ బిజినెస్ కి డైరెక్ట్ గా లిస్టెడ్ ప్లేయర్స్ ఎవరు లేరు, సో కంపారిజన్ కష్టం. బట్ స్మాల్ క్యాప్ ఇంజనీరింగ్ అని, ఎక్స్పోర్ట్ కంపెనీస్ అని వాళ్ళతో పోలిస్తే మరీ అంత అగ్రెసివ్ గా అయితే ఏం లేదు. వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి కూడా చెప్పే. స్ట్రెంగ్స్ లా చెప్పాలి అంటే నీష్ మార్కెట్ లీడర్, ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు లేరు అండ్ లిస్టెడ్ ప్లేయర్స్ అస్సలు లేరు అనమాట. సో ఇండియా నుంచి వెళ్ళే పెద్ద ఎక్స్పోర్టర్ వీళ్ళే. 2, అసెట్ లైట్ మోడల్, ఈజీగా స్కేల్ చేసుకోవచ్చు అండ్ మార్జిన్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మెయిన్ ఫైనాన్షియల్ రిస్క్ తగ్గించుకుంటూ ఉండొచ్చు. వీక్నెస్ లా మాట్లాడాలి అంటే సప్లయర్ ఆర్ క్లయింట్ కాన్సన్ట్రేషన్, టాప్ 5 సప్లయర్స్ నుంచి 50% పర్చేసెస్ చేస్తూ ఉంటారు అనమాట. సో బిజినెస్ అంతా ఎక్స్పోర్ట్ అని కొన్ని క్లయింట్స్ మీద డిపెండ్ అవుతూ ఉన్నది కాబట్టి అది కొంచెం రిస్క్ లో చెప్పాలి. 2, హై అట్రిషన్ రేట్, ఎంప్లాయర్ తాలూకా టర్న్ ఓవర్ రేట్ 31% అలా ఉన్నది. అంటే స్కిల్ టెక్నీషియన్స్ వెళ్ళిపోతూ ఉంటే క్వాలిటీ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఇంకా కొత్త టెక్నీషియన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి మేబీ ఎక్కువ డబ్బులు కూడా ఇస్తూ ఉండాలన్నమాట. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. 3, ఇంటెన్స్ కాంపిటీషన్. వీళ్ళకి జేసీబీ అని, క్యాటర్పిల్లర్ అని ఇలాంటి పెద్ద పెద్ద ఓఈఎంస్ నుంచి కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. సో ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే కొత్త దాన్ని వదులుకొని పాత దాన్ని కొనాలి అంటే ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తూ ఉండాలి కదా. సో మార్జిన్స్ మీద కొంచెం ప్రెషర్ పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఈ కంపెనీకి ఏదైనా రెడ్ ఫ్లాగ్స్ కానీ అదే నెగిటివ్ సెంటిమెంట్స్ లాంటివి ఉన్నాయా? అంటే రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పలేము, బట్ నెగిటివ్ సెంటిమెంట్స్ చెప్పాలంటే ఆ హై కస్టమర్ అండ్ సప్లయర్ కాన్సన్ట్రేషన్ కొంచెం ఇబ్బంది. ఎంప్లాయీ తాలూకా అట్రిషన్ రేట్ 31%, అది ఇబ్బంది. మెయిన్ ఏంటంటే లాస్ట్ 2 years గా చూసుకుంటే ఈపీఎస్ గ్రోత్ ఫ్లాట్ గా ఉన్నదన్నమాట. అండ్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ కూడా ఒక 109 days అలా అంటున్నారు, అది కొంచెం కన్సర్న్. సో ఫైనల్ గా ఏమంటావు అయితే? ఫైనల్ థాట్స్ చెప్పాలంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం ఆలోచిస్తున్న వల్ల జిఎంపీ చూడండి, దాన్ని బట్టి మీరే ట్రై చేయండి. ఒక చిన్న ఇష్యూ సైజ్ కాబట్టి అలాట్మెంట్ ఛాన్సెస్ తగ్గుతాయి, బట్ అంటే ఒక ఏమంటారు దాన్ని, లాటరీ టైప్ అనుకోండి. బట్ లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడుకోవాలంటే లేదండి, హై రిస్క్ ట్రేడర్స్కి ఇది న్యూట్రల్ టు హై రిస్క్ ట్రేడర్స్. అంటే ఇప్పుడు జిఎంపీ ఎక్కువ ఉన్నది కాబట్టి లాంగ్ టర్మ్గా కూడా బాగుంటుంది అనుకోకండి. ఎవరైతే హై రిస్క్ తీసుకోగలరో, హై రిటర్న్ కోసం చూస్తూ హై రిస్క్ ఎవరైతే తీసుకోగలరో, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండి అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ తాలూకా వాలటిలిటీ మీకు ముందే తెలుసుంటే అప్పుడు మాత్రమే దీన్ని కన్సిడర్ చేయండి లాంగ్ టర్మ్ కోసం. లో రిస్క్ ఇన్వెస్టర్స్ జస్ట్ ఆ లిస్టింగ్ గెయిన్స్ కోసం లక్ ట్రై చేసుకోవడం తప్ప లాంగ్ టర్మ్ కి పెద్దగా ఆలోచించద్దు. సో ఫ్రెండ్స్, ఇదిగోండి గ్రే మార్కెట్ ప్రీమియం ప్రస్తుతానికి తెలగొంది, కానీ దీన్ని గుడ్డిగా నమ్మియొద్దు. మీ అనాలిసిస్ లో యాడ్ చేసుకుని అంతే. ఎందుకంటే గ్రే మార్కెట్ ప్రీమియం ఉన్నంతే లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని గ్యారంటీ లేదు. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. చేస్తారా సబ్స్క్రైబ్? నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అయితే. బాయ్ అయితే.